విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. వియత్నాం బోటు బోల్తా ఘటనలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 32 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు. 21 మంది పర్యాటకులను కోస్ట్ గార్డు రక్షించారు. ఇక అత్యవసర సమాచారం కోసం భారత ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. Chóc luôn á, trong chết lắm, đụ mẹ chết lời luôn, trong chết lắm. Má còn kẹt cái chổng nhiều lắm. Chết luôn. ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ వ్యాపార భాగస్వాములకు ఏర్పాటు చేసిన విహారయాత్రలో భాగంగా వీరందరూ వియత్నాంకు వెళ్లారు. ఈ క్రమంలో హాలాంగ్ బేలో స్పీడ్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విదేశీయులతో పాటు పలువురు భారతీయులు మరణించారు. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà. Quay lại trong clip coi. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన పలువురు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వ్యాపారి కిషోర్ భార్య జయశ్రీ మరణించారు. కిషోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ మరణించినట్లు తెలుస్తోంది. Nó ghép tùm lum mà. Chóc luôn á, trong chết lắm, đụ mẹ. Đủ hả? Chị có chú Hải chạy. Hello. Bạn muốn anh gửi anh video đó, bạn muốn chủ nè. Chủ hả? Chị có chú Hải chạy. Hello. Bạn muốn anh gửi anh video đó, bạn muốn chủ nè. Chủ hả? Chị có chú Hải chạy. Hello. Bạn muốn anh gửi anh video đó, bạn muốn chủ nè. వియత్నాం ప్రమాదంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని సూచించారు. వియత్నాం ప్రమాదంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వియత్నంలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో మాట్లాడారు. ఆయన ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడారు. బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన వారు ప్రాణాపాయంలో చిక్కున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ నుంచి విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు ప్రమాదంలో చిక్కున్నట్లు తెలుస్తోందన్న అధికారులు బోటు ప్రమాదంపై వియత్నంలో భారత రాయబారి కార్యాలయంతో కూడా మాట్లాడి ఎవరైతే ప్రయాణికులు వెళ్లారో వాడి వివరాలు కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్పారు. ఇటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుని బాధితులకు అక్కడ ఎవరైనా బాధితులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కూడా మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం మీద ఏదైతే వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు చెందిన వాళ్ళు, ఇండియాకు చెందిన వారు ఉన్న నేపథ్యంలో వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఎవరెవరు ఉన్నారు వారి వివరాలు సేకరించడంతో పాటు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కొద్దిసేపటి క్రితం మంత్రి నారా లోకేష్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఓకే సత్య.